అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రదర్ అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు అని ఇద్దరు చెల్లెళ్ళు ప్రసారం. మరి ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడిద ముత్యాల నాయుడు గారుకి ఓటు వేయవద్దు అని కన్న కొడుకు ప్రసారం. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఓటు వేయవద్దు అని అల్లుడు ప్రసారం. మా నాన్న మాట వినవద్దు అని చెప్తున్న ముద్రగడ్డ పద్మనాభం కన్న కూతురు ప్రసారం. రాష్ట్ర ప్రజలారా, ఇటువంటి వారికి మీరు ఓటు వేసేది మీ ఓటు హక్కు ఒక్కసారి వినియోగించుకొని ఆలోచించి మీరు ఓటు వేయండి. మరి సొంత మనుషులే ఇటువంటి మాటలు చెప్తుంటే ఓటు వేయొద్దు వీళ్ళ మనస్తత్వాలు మంచివి కావు. మీ ముఖ్యమైన ఓటు మంచి ప్రభుత్వానికి, మంచి చేసే వాళ్ళకు ఓటు వేయండి, కానీ ఇటువంటి పనికిమాలిన వాళ్ళకు ఓటు వేయవద్దు అని సొంత మనుషులే చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా. ఇటువంటి వాళ్ళకి ఓటు వేస్తే ఒక ప్యాకేజీ కోసం ఉపయోగించుకొని ప్యాకేజీ తీసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళపారం ఎత్తిస్తారు. మళ్ళీ ఓటు వేస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు భ్రష్టు పట్టిస్తారు. వాళ్ళ కింద బానిసలుగా ఉండవలసి వస్తుంది. ఒక్కరోజు పూట కోసం, ఒక్కరోజు పూట గడుపుకోవటం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చీప్ లిక్కరకు ఒక 500 రూపాయల వరకు ఒక కకృతి పడితే 5 సంవత్సరాలు బానిస బతకాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా. ఇటువంటి వరకు సొంత మనుషులు చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. మీ రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రాన్ని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం సంక్షేమం కోసం ఒకసారి ఆలోచించండి. ఇటువంటి బానిసలుగా ప్రభుత్వాన్ని చేస్తుంటే మీరు ఇటువంటి పనికిమాలిన వాళ్లకు ఓటు వేయటం సరైనది కూడా కాదు. కొంచెం ఆలోచించుకొని రేపు 13వ తేదీ మంచి వ్యక్తులకి రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కోసం, ఒక సాగునీరు తాగునీరు కోసం పాటుపడే నాయకులకు, మంచి నాయకులకు ఓటు వేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఇటువంటి నాయకులకు ఓటు వేస్తే మీకేం రాదు. మన రాష్ట్రం అప్పుల పాలవుతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. పోలవరం లేదు, సిపిఎస్ రద్దు లేదు, నానాక విధాలుగా చాలాసార్లు కూడా చెప్పే ఉంటాను. దేనికి పనికొచ్చే నాయకులు కాదు, వాళ్ళకై వాళ్ళు సంపాదించుకోవటానికి, కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు ప్యాకేజీలు తీసుకుంటూ అధికార పార్టీ వాళ్ళ కోసం, వాళ్ళను బ్రతికించడానికి కోసం, వాళ్ళ అధికారంలోకి తీసుకురావడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం చేస్తున్న పనితనం ఇది ఎంతవరకు సహజం ఒకసారి ఆలోచించండి. మీ రాష్ట్ర ప్రజలు కూడా ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ టూర్ మొదలు పెడుతున్నారంటే ఎంతవరకు సాధ్యం ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్కి ముందు నేను మళ్ళీ వెళ్తాను, లండన్ వెళ్తాను, పర్యటన చేస్తానంటే ఎంతవరకు సాధ్యం ఒకసారి ఆలోచించండి. ఈ ఎలక్షన్ ముందు బయలుదేరి పోతే రాష్ట్రంలో గందరగోళం సృష్టించవచ్చు. ఓట్ల దగ్గర ఓట్లు సరిగా జరగకుండా చేయవచ్చు. బూతుల దగ్గర గందరగోళం సృష్టించండి, అల్లరి సృష్టించండి, బూతులు చెదరగొట్టండి, దౌర్జన్యాలు చేయండి, దోపిడీలు చేయండి, ఓటు శాతం పెరగకుండా చేయండి. మనం అధికారంలోకి వస్తామో రాము అన్న దురుద్దేశం కూడా కొంతవరకు ఉంటుంది. చూసాం పోయినసారి కూడా. ఈయన లండన్ పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎంత భ్రష్టు పట్టించారు, ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఒకసారి ఆలోచించండి. ఈయన టూర్ పోయి మానుకోవాలి. లండన్ ఇప్పుడు అవసరం అంటూ ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా. ఈయన కొంచెం ఓటమి భయం ఎక్కువైపోయింది. ఒకసారి ఆలోచించండి. మన ఎన్నికల కమిషనర్ గారైనా ఆలోచించి ఎక్కడికి వెళ్ళకుండా ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉండాలి. ఆయన పోవటానికి ఆస్కారం లేదు. ఒక కోర్టు ఆదేశాల మేరకు కూడా కోరుచు ఇప్పుడు వెళ్ళటం మాత్రం సరైనది కూడా కాదు. బ్యాంకులు ప్రతి ఆదివారాలు, ప్రతి శనివారాలు సెలవు దినాలే కనుక ఇప్పుడు బ్యాంకులలో నేను బటన్ నొక్కుతాను, ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు 4-5 సార్లు కూడా పథకాలకు బటన్ నొక్కుతూనే వస్తున్నాడు. మరి బటన్ నొక్కులు ఎటుపోయినా ఏ విధంగా పోతున్నాయి? నొక్కినప్పుడు బటన్లు పడుతున్నాయి అంటున్నారు కదా, పడకుండా ఎటుపోతున్నాయి అంటే ఇది ఒత్త బటన్ నొక్కుతున్నాను అన్నమాట. మళ్ళీ జనాలు మబ్బు పెట్టడం కోసం, మోసం చేయడం కోసం బటన్ నొక్కుతా నేను డబ్బులు పథకాలు వీళ్ళ మబ్బు పెట్టి మోసం చేసి బటన్ నొక్కితే అకౌంట్లో డబ్బులు పడతాయన్న ఆదేశంతో, దురుద్దేశంతో
ఈ విధంగా కొత్త కొత్త నాటకాలు, కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. మీరు ఒక్క పూట భోజనం కోసం ఒక్క పూట తిని ఈ విధంగా ఓటు వేస్తే మన ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల వల్ల బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. ఒక 500 రూపాయలకు ఒక చీప్ లిక్కర్కు మీరు మీ ఓటుని మీరు అమ్ముకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన రాష్ట్రంలో మన రాష్ట్ర పరిస్థితుల గురించి. ప్రజలారా, ఇప్పుడు దాకా చూసాం ఈ పరిపాలన. మంచి ప్రభుత్వానికి ఓటేయండి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీరు మంచి ప్రభుత్వానికి ఓటు వేసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసిందిగా కోరుచు రాష్ట్ర ప్రజలకి, శ్రేయప్రజ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను.